వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 6/4/25న మన రామాలయంలో వైభవంగా జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. అంటే భక్తులకి వచ్చే భక్తులకి ఎండ కొంచెం గట్టిగా ఉంటుంది. ఈసారి మనం పందిరి మెయిన్ రోడ్ మీద కూడా వేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కొంచెం రోడ్డు దాకా వెళ్ళిపోయింది ఫెయిల్. వారికి కావాల్సిన మంచినీటి సరఫరా, కళ్యాణం చూడటానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాము. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్యాణం చూసి అన్నప్రసాదం తీసుకుని వెళ్ళటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగడానికి కావాల్సినవి షేడ్ కానీ కింద కార్పెట్ కానీ ఇవన్నీ కూడా వేస్తున్నాము. ఉత్సవాల వివరాలు చెప్తా. మా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, దత్తత దేవాలయం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవములు ఉగాదితో మొదలుకొని శ్రీరామనవమి వరకు అత్యంత వైభవంగా జరపబడతాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఉగాది రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి పెళ్లి రాట వేయడం జరిగింది. తదుపరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించబడినాయి. తర్వాత స్వామివారిని, అమ్మవారిని, పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తెని చేయడం జరిగినది. అటు తర్వాత ప్రతిరోజు అనగా ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు రోజు స్వామివారికి ఉదయం విశేష ఆరాధనలు, అదేవిధంగా సహస్రనామార్చన, సుందరకాండ హవన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. తేదీ 6/4/2025 ఆదివారం నాడు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పంచామృతాభిషేకం జరపబడుతుంది. తదుపరి 10 గంటలకు ఆలయ వెనక భాగంలో ఉన్నటువంటి స్థలంలో పందిరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పందిరి యందు స్వామివారి యొక్క శ్రీరామనవమి కళ్యాణము అత్యంత వైభవంగా జరపబడుతున్నది. ఈ కళ్యాణంకి ఎవరైనా సరే భక్తులు పాల్గొనవలసిన వారు అభిషేకములకు 516 రూపాయలు, అదేవిధంగా కళ్యాణములకు 1116 చెల్లించి స్వామివారి యొక్క ఉత్సవ కైంకర్యంలో పాల్గొనవచ్చును. అదేవిధంగా తదుపరి రోజున శ్రీరామనవమి తర్వాత రోజు ఉదయం 9 గంటలకు స్వామివారి పట్టాభిషేక కైంకర్యం కూడా జరపబడుతుంది. ఈ కైంకర్యంలో కూడా భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహములకు పాత్రలు కాగలరు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరపబడుతుంది. సుమారుగా 5,000 మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరపబడును. ముత్యాల తలంబ్రాలు ఎవరైనా సరే భక్తులు డొనేషన్ ఇచ్చినట్లయితే స్వామివారి కళ్యాణంలో ఆ ముత్యాల తలంబ్రాలతో ఆలయ ఆవరణలో బయటన ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఆ కౌంటర్ యందు ప్రతి భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడికి ముత్యాలు తలంబ్రాలు కార్యక్రమం వితరణ జరగబడుతుంది. అదేవిధంగా స్వామివారి కళ్యాణానంతరం ఉదయం 11 గంటలకు వడపప్పు పానకం కూడా స్వామివారి యొక్క కళ్యాణంలో వితరణ జరుగుతుంది. ఈ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూలెన్స్ను కూడా ఒక 1/2 కిలోమీటర్ వరకు టోటల్ లెంగ్త్ వేయడం జరుగుతుందండి. దానికి వేసవికాలం సందర్భంగా 5 షేడ్స్ కూడా వేస్తున్నాం. ప్రతి భక్తులకి డ్రింకింగ్ వాటర్ ఒకటి, బటర్ మిల్క్ ఒకటి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందజేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామండి. సుమారు 5,000 మంది భక్తులు వస్తారని చెప్పేసి వాటికి తగ్గట్టుగా ఏర్పాట్లు దేవస్థానం నుంచి చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతిరోజు సాయంకాలం ఏర్పాటు జరుగుతుందండి. ఇంకా భక్తులకు దాతల దగ్గర నుంచి ఏమైనా సరే డొనేషన్స్ వస్తే ఆ డొనేషన్స్ కూడా రకరకాల రూపంలో కూడా దేవస్థానాలు స్వీకరించి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. ఉత్సవాన్ని ఉదయం 5 గంటలకి స్వామివారి అభిషేకంతో ఉత్సవమూర్తులకి అభిషేకం చేయడంతో ఉదయం ప్రారంభమవుతుంది. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. 10 గంటలకి
ఉదయం 10 గంటలకి శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవం దేవస్థానం వెనకాలన్న స్థలంలో వైభవంగా జరపడం జరుగుతుంది. దాని భక్తులందరూ ఇప్పటికీ కళ్యాణోత్సవానికి 111 టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 100 మంది 200 మంది వరకు ఆశిస్తున్నాం వస్తారని. వారందరికీ ఉభయదాతలందరికీ, అది కాక సామాన్య భక్తులందరికీ కూడా మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ కళ్యాణ ఉత్సవం పూర్తయిన వెంటనే అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమత్ సీతా లక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన దత్త దేవాలయము. ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ విశ్వావసునామ సంవత్సరంలో కూడా స్వామివారి యొక్క వసంత నవరాత్రి మహోత్సవంలో ఉగాది మొదలుకొని ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రతిరోజు విశేష ఆరాధనలు, అదేవిధంగా విశేష హోమములు జరపబడుతున్నాయి. స్వామివారి యొక్క శ్రీరామనవమి మహోత్సవము ఈ సంవత్సరము తేదీ 6/4/2025 ఆదివారం నాడు శ్రీరామనవమి మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. స్వామివారికి ఉదయాన్నే 5 గంటలకు విశేష ఆరాధన మరియు స్వామివారికి విశేష పంచామృతాభిషేకము, సుగంధ ద్రవ్యములతోనూ పంచామృతములతోనూ అభిషేకం జరిగిన పిమ్మట ఉదయం 9:30 స్వామివారి ఆలయ ప్రదక్షిణగా వెనకాతలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి పందిరిలో స్వామివారి కళ్యాణము మహోత్సవమునకు విగ్రహములను తీసుకువెళ్ళి ఉదయం సుమారుగా 10 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము వైదిక వైకాన సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఈ కళ్యాణమునకు ఆసక్తి గల భక్తులు ఎవరైనా సరే కళ్యాణమునకు 1116, అదేవిధంగా అభిషేకమునకు 516 రూపాయలు చెల్లించి స్వామివారి యొక్క ఉత్సవ కైంకర్యంలో పాల్గొనవచ్చును. ఇప్పటి వరకు కూడా ఒక 111 మంది ఉభయదాతలు స్వామివారి యొక్క ఉత్సవ కైంకర్యమునకు రసీదు టికెట్ దేవస్థానం వారికి డబ్బు చెల్లించి రసీదు పొంది ఉన్నారు. ఇంకా ఎవరైనా భక్తులు వచ్చి ఈ యొక్క ఉత్సవ కైంకర్యంలో పాల్గొనవచ్చును. తదుపరి స్వామివారికి ఉదయం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ కూడా జరపబడుతుంది. కావున భక్తులందరూ శ్రీరామనవమి పర్వదినమున స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అన్నప్రసాదములోను మరియు తీర్థ ప్రసాదంలో స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహమునకు పాత్రలు కావాలని కోరుచున్నాము. స్వస్తి. సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఈ సంవత్సరం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నామండి. 6వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. సుమారుగా 4,000 నుంచి 5,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు మహా అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా డ్రింకింగ్ వాటర్ ఒకటి, క్యూ లైన్స్ ఒకటి, శానిటైజేషన్ ఒకటి, ఇట్లా కావాల్సిన ఏర్పాట్లన్నీ వర్కులు జరుగుతాయి. రేపు ఈవినింగ్కి 4వ తారీఖు సాయంకాలం కల్లా అన్ని ఏర్పాట్లు జరుగుతాయండి. కాబట్టి విశాఖపట్నంలో ఉన్న భక్తులు, చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా శ్రీ స్వామివారిని దర్శించుకుని స్వామివారి తాలూకా ఆశీస్సులు పొందాలని చెప్పి మేము కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.